శివ పూజ మహిమ. శివ ధ్యానము నిరంతరము ఎక్కడ జరుగునో అక్కడ సమస్త మంగళము సర్వసిద్ధులు సలౌక్య సమీప్య స్వరూప స్వయుజములు అనబడు చతుర్విధ పురుషోత్తములు కాచుకొని యుండును. శివస్మరణ వల్ల ఎట్టి దారుణ సంకటములైనను పటాపంచలవును. అంతేకాక ఎన్ని విఘ్నములు సంభవించినను అవి అన్నియు తొలగిపోవును అనుటలో ఎట్టి సంశయము లేదు. తెలియకుండా అమృతమును పానము చేసినచో పానము చేసిన వారు ఎట్లు అమరులు అగుదురో అదే విధముగా ఎవ్వరి నామోచ్చరణము వల్లనైనను వ్యాసమునకైనను నిందించుటకునైనను శివస్మరణ చేసినను అన్ని పాపములు భస్మమైపోవును. కావున భక్తి శ్రద్ధలతో ఏకాగ్రత చిత్తముతో శివ ధ్యానము చేసిన మహాభక్తుల పుణ్యమునకు హద్దులుండవు. ఈ విధముగా శివునిపై పరమ ప్రీతి కలిగిన ఉత్తమ సంస్కారము గల మానవులు అత్యంత పవిత్రమైన శివరాత్రి నాడు ఉపవాసము చేసి జాగర్పణ సల్పి బిల్వ దళములతో క్రమముగా శివ అర్చన చేసినచో వారి జన్మాంతర పాప శేషములు దహింపబడుటలో ఎట్టి సందేహము లేదు. ప్రతినిత్యము బిల్వములతో శివ అర్చన చేయువారు మిక్కిలి పుణ్యవంతులు. అట్టి భక్తులు దర్శన మాత్రము చేతనే అన్ని పాపములు తొలగిపోవును. ప్రాత కాల శివ దర్శనముచే గత రాత్రి చేసిన పాపములు మధ్యాహ్న శివ దర్శనముచే జన్మాంతర దోషములు పరిహారమగును. సంధ్యాకాలములలో శివ దర్శనము ప్రేమపూర్వకముగా చేసినచో వెనుకటి 7 జన్మలలో పాపములు భస్మమగును. శివరాత్రి మహిమను వర్ణించుటకు ఆదిశేషునికి తరముగాదు. 60 సంవత్సరములకు ఒకసారి వచ్చు కపిల షష్ఠి కంటే ఆరోదయ మహాదయాది సక్రమణ గ్రహణాది పర్వకాలముల కంటే శివరాత్రియే శ్రేష్టమైనది. వశిష్ఠ విశ్వామిత్ర దిమునీశ్వరులు దేవతలు గంధర్వులు కిన్నెరలు సిద్ధులు చారణులు విద్యాదారులు శివరాత్రి వ్రతమును ఆచరించెదరు. ఈ సందర్భమునందు శౌనకాది మహర్షులకు సూత పౌరాణికులు చెప్పిన పావనమైన కథ ఒకటి కలదు. దానిని శ్రోతలు సావధాన చిత్తముతో శ్రవణము చేసి ధన్యులగురుగాక. మాసములలో మాఘమాసము విశేష మహిమాన్వితమైనది.